ఈ వీడియోకి ముందు పెట్టిన షార్ట్లో గీతు సర్చ్ చేయడం చూశారు కదా, ఇదే ఆ స్వెట్ షర్ట్. వాళ్ళకి ఎంతగానో నచ్చిన ఈ స్వెట్ షర్ట్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాడు. వారం నుంచి దాన్ని బుక్ చేయమని నన్ను సతాయిస్తూ ఉన్నాడు. నేనే ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా. నాకు గీతుకి మధ్య డిస్కషన్ జరిగిన 2-3 days కి ఈ షర్ట్ ని అన్విత చేతిలో చూసా. గీత కూడా పర్టికులర్ గా ఇదే స్వెట్ షర్ట్ ని బుక్ చేస్తున్నాడని నాకు తెలీదు. అయినా ఏముంది ఈ టీ షర్ట్ లో అంత స్పెషల్ గా? నేను అనుకున్నట్టే మీ మైండ్ లో కూడా ఆ క్వశ్చన్ తిరుగుతూ ఉండొచ్చు కదా. ఫైనల్ గా ఈ స్వెట్ షర్ట్ చూసాక అసలు దీనిలో ఏముంది స్పెషల్, ఎందుకు అంతగా ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నావు అని అన్వితని అడిగాను. ఏం ఓపెన్ చేస్తావు అన్విత? యాక్చువల్లీ సమ్మర్ ఐ టర్న్ ప్రిటీ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ అలవాట్లు పొరపాటు టైంలో ఒక సిరీస్ అనమాట. సో చాలా మంది చూస్తున్నారు, దాని క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అండ్ నేను ఫస్ట్ నుంచి చాలా ఇష్టంగా చూసేదనమాట ఆ సీజన్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటే వాళ్ళది ఒక బేసికలీ క్యారెక్టర్ స్వెట్ షర్ట్ కనిపించింది. నేను టీమ్ కాన్రాడ్. సో కాన్రాడ్ స్వెట్ షర్ట్ కనిపించింది. నేను గీత రీల్స్ చూస్తా ఉంటే ఇది కనిపించేసరికి నాకు ఇది కావాలని అనుకుంటా ఉన్న మనసులో. నేను వాడి ముందు చెప్పా కూడా, అంటే ఆర్డర్ పెట్టుకుంటాను అర్జెంట్గా అన్న ఇంటెన్షన్తో. సో నేను యాక్చువల్లీ ఆ ప్యాకేజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. గీతకు తెలియదు అది. బట్ గివ్ సచ్ లిటిల్ క్యూట్ కార్డ్స్. ఫస్ట్ స్టోరీ చెప్తాది ఓపెన్ చేసాను. సో నేను వాడికి అర్థమైంది నాకు ఈ స్వెట్ షర్ట్ చాలా బాగా లైక్ సో బ్యాడ్లీ వాంటెడ్ అని చెప్పేసి. సో నా బర్త్డే వస్తుంది కదా, వాడు అమ్మ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి లైక్ నిన్ను సతాయిస్తున్నాడు అని అన్నావు కదా. యా, సో ఇప్పుడు చూస్తే వాడు ఎలా ఉంటుందో ఫీలింగ్ తెలీదు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, వాడు నీ ఫోన్లో నాకు గిఫ్ట్ సెర్చ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడే నేను కిందకి వెళ్ళినప్పుడు సఫారీ ఓపెన్ చేస్తే ఒక బాటిల్ కనిపించింది. మనం మినిసోలో చూసాము, స్టెయిన్లీ బాటిల్ అనుకుంటా. స్టెయిన్లీ బాటిల్ వాడు చూసింది. సో వాడి సర్ప్రైజ్లు అన్నీ నాకు తెలిసిపోతున్నాయి. వాడికి కొంచెం చాట్ క్లియర్ చేయమని చెప్పు. నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి కదా. సో ఇంతకీ ఆ బాటిల్ నచ్చిందా? ఏ బాటిల్ అది? నేను చెప్పాను అది వాడికి నచ్చింది. వాడు ఏమి ఇచ్చినా నచ్చుతుంది నాకు. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ స్వెట్ షర్ట్ రాసి పెట్టి వాడికి సర్ప్రైజ్ ఇస్తున్నారని నేను ఇవ్వనా? వాళ్ళకి ఇది ఓపెన్ చేయాలని ఉంది. మరి వాడు వచ్చేస్తాడేమో ఈ గ్యాప్లో. చూడు ఎంత క్యూట్ పోస్టర్స్ అన్నీ పంపించారు.